ఎన్నిసార్లు అడ్డుకున్నా అక్కడ గంజాయి స్మగ్లింగ్ విచ్చలవిడిగా సాగుతోంది. గంజాయి స్మగ్లింగ్ ను నమ్ముకుని సామాన్యులు సైతం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఎక్కడిది వాళ్లకు అంత ధైర్యం? ఎన్నిసార్లు దొరికిపోయినా దర్జాగా స్మగ్లింగ్ ఎలా సాధ్యమవుతోంది? పోలీసులే స్మగ్లర్లతో చేతులు కలిపి దందాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? నిజామాబాద్ జిల్లా కేంద్రం గంజాయి స్మగ్లింగ్ కు అడ్డాగా మారడానికి కారణమెవరు? నిజామాబాద్ జిల్లాలో గంజాయి రవాణా జోరుగా సాగుతోంది. స్మగ్లింగ్ పై నిఘా పెట్టామంటున్న కొంతమంది పోలీసులు చూసి చూడనట్టు ఉన్నారన్న ఆరోపణలున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో నిజామాబాద్ జిల్లాకు సరిహద్దులు కావడంతో గంజాయి స్మగ్లింగ్ కు జిల్లా కేంద్రం అడ్డాగా మారింది. గంజాయి రవాణాకు రోడ్డు, రైల్వే మార్గాలు అనుకూలంగా ఉండటంతో స్మగ్లర్లు సులువుగా గంజాయిని జిల్లా దాటిస్తున్నారు. ఒడిశాలో పండించే శీలావతి గంజాయికి మహారాష్ట్రలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో స్మగ్లర్లు ఎక్కువగా మహారాష్ట్రకు గంజాయి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. రైల్వే స్టేషన్లో ఉండే ఓ హోటల్ కేంద్రంగా ఈ తతంగం రాత్రి 11 దాటిన తర్వాత జరుగుతోందని సమాచారం. అయితే ఇందులో పోలీసులదే కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైల్వే స్టేషన్ నుంచి గంజాయి దాటించే స్మగ్లర్లకు పోలీసులు సహకరిస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆ హోటల్పై నిఘా పెట్టలేదు అధికారులు. ఇక రోడ్డు ద్వారా జోరుగా గంజాయి రవాణా సాగుతోంది. ఆటోలు, లారీల్లో అయితే అనుమానం వస్తుందని ఖరీదైన వాహనాల్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఖరీదైన వాహనాలు కావడంతో అవి చెక్ పోస్టుల నుంచి తనిఖీలు లేకుండా సులువుగా దాటేస్తున్నాయి. 3 నెలలుగా పోలీస్, ఎక్సైజ్ శాఖ, రైల్వే పోలీస్ స్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ కేసులో పెద్దగా నమోదు కాకపోవడం చూస్తుంటే స్మగ్లర్లకు అధికారులే అండదండలు ఇస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నిజామాబాద్ నగరంలో గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. పట్టుకుంది 16 కేజీలే. జిల్లా కేంద్రంలో గంజాయి స్మగ్లింగ్ చేసే ఉస్మాన్ ఖాన్ తో పాటు అతని అనుచరుడిని అరెస్ట్ చేశారు. సప్లై చేసే పెట్టుబడిదారులు వీళ్ళని అమాయకులుగా పావులు చేసి వాళ్ళ జీవితాలతో ఆటలాడుతున్న పరిస్థితి ఉన్నది. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ఒకవైపు రవాణా అధికారులు కానీ, అదేవిధంగా చెక్ పోస్టుల అధికారులు కానీ, అదేవిధంగా పోలీసు అధికారులు, ఎక్సైజ్ అధికారులు కానీ చూసి చూడనట్టు వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి మరింత పెరుగుతూ ఉన్నది. ఆ అమాయకమైన యువతని వాళ్ళని ప్రలోభపెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత అమ్మిస్తున్న పరిస్థితి ఉన్నది. దాని మీద అధికారులు కానీ, ఇక్కడ ఉన్న పోలీసులు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిరుద్యోగ యువతకు, మహిళలకు డబ్బు ఆశ చూపి వారితో గంజాయి స్మగ్లింగ్ చేయిస్తున్నారని సమాచారం. ఒడిశాలో కిలో గంజాయి 1000కి తీసుకొచ్చి మహారాష్ట్రలో 10,000కు అమ్మేస్తున్నారు. ఇలా 1 కిలోకు 9,000 సంపాదిస్తున్నారు. గంజాయి రవాణా చేసే వారికి 2 నుంచి 3,000 ఇస్తున్నారు. అక్రమ సంపాదన బాగుండడంతో ఓసారి గంజాయి రవాణాకు అలవాటు పడిన వారు ఇదే వృత్తిలో దిగుతున్నారు. చదువుకున్న యువకులు కూడా గంజాయి స్మగ్లింగ్ కు అలవాటు పడుతున్నారు. గతంలో కామారెడ్డి, బాన్సువాడ రహదారిలో గంజాయి రవాణా చేస్తూ గాంధారి పోలీసులకు చిక్కిన వారిలో యువకులే ఉండటం విశేషం. ఒక 15 కేజీల గాంజా దొరికింది. దాని వాల్యూ వచ్చేసి 1,60,000 రూపాయలు ఉంటుంది. ఆ ఉస్మాన్ ఖాన్ అనేటువంటి కొందరు వ్యక్తులను పెట్టుకొని వాళ్ళ ద్వారా ఈ స్టూడెంట్స్కి సప్లై చేయడం, ఇటువంటి ప్యాకెట్లలో, చిన్న ప్యాకెట్స్లలో ఈ 50 రూపాయల నుంచి 100 రూపాయలు వచ్చేటటువంటి పర్సన్ని బట్టి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అమ్మడం జరుగుతూ ఉంది. జిల్లా కేంద్రం నుంచి గంజాయిని యథేచ్ఛగా తరలించడంలో పోలీసులపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు పోలీసులు రైల్వే స్టేషన్, హోటల్ అడ్డాగా స్మగ్లర్లకు సహకరిస్తున్నారని తెలిసినా పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్ లో ప్రస్తుతం కమిషనరేట్ అయ్యింది. అయినా పోలీసింగ్ లో ఎలాంటి మార్పు లేదని ప్రజలు అనుకుంటున్నారు. గంజాయి స్మగ్లింగ్ చేసే వారి ఆట కట్టించాలని కోరుతున్నారు జిల్లావాసులు.